అన్నా ఏమైందిరా? అన్నా మనం ఒకటి అనుకుంటే బాగోడు చేస్తా అండే. ఏంటిదిరా నువ్వు అనేది? అదేనే మన చెల్ల గురించి అయితే మనం ఒకటి అనుకుంటే వేరే భాగవతం పెట్టిండే. ఏందిరా నువ్వు అనేది? నిజమేనే, ఇప్పుడే చూసేస్తానా బావ చేసే భాగవతం. ఎవ్వతిరా అది? మన ఊరి పొలం అయితే కాదన్నా, పట్నం పిల్ల ఉన్నట్టున్నది. మొత్తం చూపిస్తాడన్నా. అవునా? మన బంగారం మంచిదైనాక మంది ఎందుకు వస్తారా? బావను బంగారం లెక్క చూసుకున్నాం కానీ ఇట్లెందుకు అయింది? కానీరా కానీ, మన చెల్లి అదృష్టం ఎట్లుంటే అట్లా జరుగుతుంది. కానీ నా కళ్ళతో చూసినాకనే నమ్ముతా బిడ్డ. కాదని తెలిసింది అనుకో. Ding da ding 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 da na 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 ding 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 da na 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 ding ding ding. మామా, అల్లుడు ఎక్కడికి మామా? బంధాలే వద్దనుకున్నాక బంధుత్వాలు ఎందుకు మామా? అంటే నువ్వు అనేది నాకేం అర్థమైతలేదు అల్లుడు. ఇది నీకు అర్థం కావాలంటే మామా, ఫస్ట్ నీ కొడుకు గురించి నీకు తెలియాలి మామ. నా కొడుకు గురించా? నీకు తెలియనోడు అల్లుడు? మామా, తెలిసినోడు వేరు, తెలియవలసినోడు వేరు. ఏమంటున్నావు అల్లుడు? నా కొడుకు గురించి ఏమేమో అంటున్నావు కదా మామా. మనం అనుకున్న మాటలు నీటి మూటలే అయిపోయినాయి. అది నీకు తెలియదా? అసలు ఏంటిది అల్లుడు? నాకు నిజమేందో చెప్పు. నాకు నిజమేందో ఊరి నిండా ప్రచారం జరుగుతుంది. నీ దాకా రాలేదా మామ? నా కంట్లో వస్తే మాత్రం నీ కొడుకు ప్రాణం ఉండదు. అమ్మ, ఇక్కడ నా వల్ల కాదు. ఇక్కడ చెట్టు కింద అసలు చల్లగా ఉంది. కాసేపు ఇక్కడే మాట్లాడుకుందాం. నీ తల్లి నా మేనత్త కాబట్టి ప్రాణాలతో విడిచిపెడుతున్నా. ఇకనైనా మారలేదనుకో, ఓటర్ లిస్టులో నీ పేరు లేకుండా చేసుకోకు. సారీ, ఇదంతా కావాలి. సారీ. చూడమ్మా, నువ్వెవరో నాకు తెలియదు. నీ పేరేంటి? అంకుల్, నా పేరు చైతన్య. చూడమ్మా, మా వాడి గురించి ఏమన్నా తెలుసా? అమ్మా, ఈ విషయం 3 జీవితాలతో ముడిపడి తెలుసా అమ్మా? నీకు ఎలా చెప్పాలో అర్థమవుతలేదమ్మా. వాని మేనమామ నరరూప రాక్షసుడమ్మా.
నువ్వు చూసినావు కదా వాని ప్రాణాలతో వదిలిపెట్టిందంటే వీళ్ళ చిన్నప్పుడే వాళ్ళ చెల్లెనిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాం. నువ్వేం తెలిసి వాని జీవితంలోకి వచ్చినావు నాకు తెలియదమ్మా. కానీ పచ్చని కుటుంబంలో చిచ్చు పెట్టింది మాత్రం నువ్వేనమ్మా. నిజంగా మీరు చెప్పిన విషయాలు ఏవి నాకు తెలియదు అంకుల్. తెలిసి ఉంటే నేను ఇతని జీవితంలోకి వచ్చేదాన్నే కాదు. కలిసి బ్రతకడం వీలు కాదనుకుంటే మేము కలిసి చావడానికి ఇలా సిద్ధమే అంకుల్. దయచేసి మమ్మల్ని విడదీయకండి అంకుల్. మేము విడిపోయి బ్రతకలేము. బాధపడుతున్నావు అన్న? అవునరా, నా జీవితంలో నా కుటుంబ సభ్యులు ఎప్పుడు కూడా నేను కొట్టలేదురా. బాధపడకన్నా. అవునరా, పుట్టనైతే కొట్టినాం కానీ వాని మనసులో నుండి ఆమెను తీసేయగలమా? తీయలేము కానీ. అందుకేరా నేను ఒక నిర్ణయం తీసుకున్నా. ఇక ఏంటిదన్న అది? మన చెల్లకు అదృష్టం లేదనుకుందాం రా. విడగొట్టి పాపం కట్టుకుంటు కంటే కలిపి పుణ్యం కట్టుకుందాం. అది మన చెల్లసొంటిది అనుకుందాం. దాని ప్రాణం తీసినా వాని ప్రాణం తీసినా మనకెవ్వరు మిగిలరా. వాళ్ళని కలిపి వాళ్ళ ప్రేమను గెలిపిద్దాం మనం. ఓకే అన్న. ఇన్ని రోజులు మనం చేసిన పాపాలను ఈ పుణ్యంతోనన్నా కట్టుకుందాం. సరే అన్న. అరే అన్న సరే పోదాంపా. ఓకే వాడు ఎట్లున్నాడో చూసేద్దాంపా. చూసేద్దామన్నా. పా. భయపడకమ్మా. నా చెల్లె స్థానంలో నిన్ను ఊహించుకోలేక అలా చేయడం జరిగింది. అంతేగాని నేను అలాంటివని కాదమ్మా. బావా భయపడకు, నేనేమనడానికి రాలేదు. మీ ఇద్దరు ప్రేమను అర్థం చేసుకోలేనంత ముట్టుకుని కాదు, కానీ నా చెల్లె స్థానంలో నిన్ను చూసి ఓర్చుకోలేకపోయాను. నిన్ను ఏం చేసినా నా చెల్లెకు న్యాయం చేయలేనని తెలుసు. ఈమెనే నా చెల్లెగా భావించి మీ ప్రేమను గెలిపించడం. రామమ్మ ఏదో ఆవేశంలో అన్నా తప్పైంది. వీళ్ళిద్దరిని కలిపి ఇలా ప్రేమను గెలిపిద్దాం. సంతోషం నాయన.